సో ఎయిర్పోర్ట్లో వస్తే అమ్మ ఫ్లైట్లోనే ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి రవి తెలుగు ట్రావెలర్ అన్నాడు. అవును అన్న. సో ఆయన స్టోరీ చెప్పాడు, నాకు కళ్ళు అంటుకున్నాయి. 4 ఏళ్ళ బ్యాక్ నాకు మెసేజ్ చేశాడంట, లైఫ్ అంతా శూన్యం అయిపోయింది అనుకున్నాడంట. లైఫ్ అంతా శూన్యం అయిపోయింది అనుకొని నా వీడియోలు చూసి నా ఇన్స్పిరేషన్తో చదువుకొని హెచ్సిఎల్ అనే కంపెనీలో జాబ్ చేసి ఫ్రాన్స్ వెళ్ళి ఫ్రాన్స్లో జాబ్ చేసి తర్వాత యూఎస్ వచ్చి యూఎస్లో మాస్టర్స్ చేసి ఇక్కడ ఇవాళ రిచ్మండ్ వచ్చాడంట. ఎందుకంటే అట్లీస్ట్ నన్ను కలలేను, అట్లీస్ట్ రిచ్మండ్ ఎయిర్పోర్ట్ చూద్దామని. సో రిచ్మండ్ తర్వాత ఏదో క్లయింట్ సైట్ వచ్చి సో మాట్లాడుతున్నాను. నేను అన్న రికార్డ్ చేయనా అంటే వద్దు అని. అంటే ఎంత నాకు నోట్ల నుంచి మాట రావట్లేదు. ఛాన్సెస్ ఆలోచించండి. అడ్జస్ట్ క్రాస్ ఛాన్సెస్ చూడండి ఎంత ఆడ్. అలాంటిది నేను ఇన్స్పిరేషన్ అనుకొని ఒక స్టేటస్కి వచ్చి లైఫ్లో డిప్రెషన్ పోగొట్టుకొని ఒక ఎదిగి అమెరికా వచ్చి ఎదురుగా నేను కనిపించాను. నాకే అసలు ఆ స్టోరీ ఆయనకి రికార్డ్ చేస్తానంటే వద్దన్నాడు. రికార్డ్ చేసి ఉంటే బాగుండేది. బట్ మొత్తానికి ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ విల్ కంటిన్యూ దిస్. ఇది చాలా ఎమోషనల్. అమ్మ వచ్చేసింది. సో అండి వీల్ సర్వీస్. సో వాళ్ళే ఆ ప్లేన్లోంచి బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఓకే గాయ్స్. సో మొత్తానికి నేను చూశారు కారు ఎలా సంకనాకిపోయిందో. కారు మొత్తం అది మొత్తానికి కియా తీసుకున్నా. మన కార్ ఏమవుతుందో ఇంకా తెలియదు. ఇంకా 2 రోజులు వచ్చి అది అసెస్ చేస్తారు. తీసుకెళ్ళి అసలు కార్ రీప్లేస్ చేయాలా, కొత్త కార్ ఇవ్వాలా, అది రిపేర్ చేయాలా అని. హోప్ఫుల్లీ ఎక్కువ డ్యామేజ్ అయిపోతే మనకు కొత్త కార్ ఇచ్చేస్తారు. సో వాడిన 5 రోజులకి ఇంకో బ్రాండ్ న్యూ కారు. సో ఏమవుతుందో తెలీదు. కాకపోతే 3 నెలలు అయింది. 3.5 నెలలు యాక్చువల్లీ. ఎన్ని నెలలు అయింది స్వాతి అమ్మ? 3. సో 3 నెలలు అయింది నేను అమ్మని చూసి. ఆమెమో ఇప్పుడు వచ్చేస్తుంది మళ్ళీ అమెరికా వెనక్కి. సో బ్యాక్ టు రిచ్మండ్. సో ఇప్పుడు వెళ్ళి పిక్ చేసుకుందాం. మన కియాలోనే డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. సింహబాబు వాట్ యూ డూయింగ్? సింహబాబు చూపిస్తా. వాట్ హ్యాపెండ్? ఇప్పుడు నేను బాల్ ఆడలేను రా. బాల్ తెచ్చాడు ఆడదానికి. సింహబాబు మొన్న ఏ సినిమా సార్ చూశాను మళ్ళీ ఏమన్నది? ఈవో ఏదో చూస్తున్నారు. అనదర్ బ్యూటిఫుల్ ఈవినింగ్. కాకపోతే ఇల్లు అంతా బోడి. ఇక్కడ నిల్చుంటే మనకి చెట్టు మొత్తం అడ్డేసేది. సో చెట్టు లేకపోతే చెట్టు వాల్యూ తెలుస్తుంది అన్నమాట. ఇదేంద్రా బాబు ఏదో ప్లే గ్రౌండ్లో నిల్చున్నట్టు ఉంది. అస్సలు నచ్చట్లే. ఇప్పుడు మొత్తం సమ్మర్ వచ్చేస్తే ఇవన్నీ చెట్లు ఫుల్గా వచ్చేస్తాయి కదా. వచ్చేసాక మనకు ఎలా అనిపిస్తుంది? అదిగోండి స్వాతికి ఆ కారు వచ్చింది, ఏదో బ్లాక్ కారు టొయోటా ఏదో వచ్చింది. మన కారు ఇది మొత్తం చెట్టు పడిపోయింది కదా, చూసారా? ఇది మన న్యూ కార్ నేను చూపించాను మీకు, కియా. ఇప్పుడు ఈ కియాలో వెళ్దాం. యాక్చువల్లీ అలవాటు అయిపోయింది, బాగుంది డ్రైవ్. చూసారు కదా ఏంటిది? కియా K4 N4 P4 ఏదో ఏం 4 ఏంటిది K4. మన హౌస్ ఇలా బోడిగా ఉంది, చెట్లు లేకుండా. ఇంకా చల్లగా ఉంది. చూద్దాం ఇవాళ టెంపరేచర్ ఎంత ఉంటుందో. అమ్మా ఇది కూడా తీయలేదు. సో టెస్లా నేను బుక్ చేశాను కదా, పొద్దున్న నుంచి మాట్లాడాను అని చెప్పాను. ఆవిడ చాలా గిల్టీ ఫీల్ అయింది. అవునా అది రాలేదు, ఏం చేయమంటావు, సారీ చెప్పి ఈ బ్రాండ్ న్యూ కార్ అయితే ఇచ్చింది. నిన్న వీడియోలో మీకు చూపించాను. నిన్న మీరు చూసారు కదా మన టెస్లా సంకనాగిపోయింది. బ్రాండ్ న్యూ 5 రోజులు 60 మైళ్ళు కేవలం వాడిన టెస్లా. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయ్యింటే లాస్ట్ వీడియో చూడండి, నిన్నటి వీడియో. ఇప్పుడు అమ్మని తీసుకురానికి వస్తున్నా. నాన్న వెళ్ళిపోయాక 1 ఇయర్ డిప్రెషన్ ఉండింది. బయటికి మామూలుగా మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, కానీ మనసులో అలా దొలిచేసినట్టు చాలా డిప్రెషన్ ఉండింది. 1 ఇయర్ అయిపోయాక కూడా రోజు MVP కాలనీ ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడైనా వెళ్తే ఆ ఫోటో చూసి ఫస్ట్ 2 డేస్ చాలా లో మాట. అసలు మంచం మించి కూడా లెగలేని పరిస్థితి, అలా అంత డిప్రెషన్ వచ్చింది. సో ఎప్పుడు చెప్పలేదు ఈ విషయం గురించి. సో 1 ఇయర్ అయ్యాక కొంచెం 1 ఇయర్ అయ్యాక సంవత్సరంకి కాశీ వెళ్ళి, తర్వాత కాశీ నుంచి గయా వెళ్ళి అన్నీ చేసే కదా. అది చేసాక కొంచెం అలా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు కూడా సడన్గా స్పర్ట్స్ వస్తాయి. కాకపోతే ఓవరాల్గా మన కండిషన్ అయితే బెటర్.
కానీ 1 year మాత్రం అబ్బబ్బబ్బా ఎంత లోలో ఉండిందంటే స్పిరిట్. బయటకు అన్నీ చేసేస్తాం కానీ మనసులో అలా దొలిచేస్తుంది అనమాట. సో ఐ డోంట్ నో నాకెలా ఉండే, మా అమ్మ ఎలాగా 55 ఏళ్ళు సంసారం చేసి ఆవిడ ఎలాగా మొత్తానికి తను ఇండియా నుంచి వచ్చేసింది. అమ్మ గ్రీన్ కార్డ్ ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా రాలేదు. కాకపోతే స్టేటస్ అయితే ఉంది లీగల్గా ఉండడానికి యూఎస్లో, కానీ అమెరికా దాటి వెళ్ళడానికి లేదు. చాలామంది నన్ను అడిగారు ఇంతకుముందు, కామెంట్స్ కూడా అడిగారు అమ్మ హెల్త్ ఎలా ఉంది, అప్పుడు హార్ట్ ఇష్యూ వచ్చింది కదా అని. అంతా సెట్ చేశారు, అంతా మామూలే ఉంది. కాకపోతే ఒక ప్రొసీజర్ చేయాలంట. ఆ ప్రొసీజర్ యూఎస్లో చేయడం కన్నా ఇండియాలో చేస్తే ఒక అమెరికాలో ఒక ₹1 కోటి దాటి ఖర్చు అవుతుంది, ఇండియాలోని ఒక 5 లక్షలు 10 లక్షలు అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ అక్కడ చేయించాలి. ప్లస్ అక్కడ డాక్టర్లు అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఎమర్జెన్సీకి వెరీ గుడ్, కానీ ఇది ప్రీ ప్లాన్డ్ కాబట్టి ఇండియా తీసుకెళ్ళాలంటే గ్రీన్ కార్డ్ రావాలి. ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ మనకు తెలియదు. ఆ గ్రీన్ కార్డ్ వస్తే అప్పుడు ఒకసారి ఇండియా వెళ్ళి, తర్వాత అమ్మ వచ్చేసి కూడా సంవత్సరం దాటిపోయింది. సో ఇండియాలో చుట్టాలని వాళ్ళని చూడడానికి కదా. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్దాం. ఈ టెస్లా ఆటో పైలట్ అవన్నీ లేవు కాబట్టి నేను రికార్డ్ చేయలేను, మాట్లాడలేను. అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం, ఓకేనా? లెట్స్ గో. టైం రిచ్మండ్లోని ఎంత అయింది? ఆల్మోస్ట్ 7 అయింది. అమ్మ ప్లేన్ వచ్చరికి 7:30 అవుతుంది. సో స్వాతికి ఏం కారు ఇచ్చారు? టొయోటా. ఎలా పెట్టింది చూడండి రోడ్డు మీద, ఎంత బోర్డుగా కదా, నిజంగా నాట్ గుడ్. చదవండి, బ్యూటిఫుల్ ఈవినింగ్. నిన్న బాగా టార్నడో. చెట్లు ఏమైనా పడ్డాయంటే మన కర్మకి ఓన్లీ మన చెట్టు పడింది, ఇంకేది పడలేదు. ఇదిగోండి స్ప్రింగ్ బ్లాసమ్స్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని డాగ్ వుడ్ అంటారు, చెర్రీ బ్లాసమ్స్ కాదు కానీ ఇదిగోండి డాగ్ వుడ్. మొత్తం తెల్లగా చెట్లు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఆ చెట్టు చూడండి ఎదురుగా మన చెట్లా అని. సో ఇప్పుడు తెలుస్తుంది వాల్యూ. మన చెట్టు పోయింది కదా, పోయాక వాల్యూ తెలుస్తుంది. సో ఈ రోడ్డు మిస్ అయిపోయామా? 3 నెలలు ప్రతిసారి చేస్తుంటాయి కదా. ఇది డాగ్ వుడ్ ఫ్లవర్స్. ఈ రోడ్డు మీద ఎన్ని వ్లాగులు చేసాం, ఎన్ని వీడియోలు చేసాం, వెళ్తున్నప్పుడల్లా చూపిస్తుండే కదా మన నైబర్హుడ్ అని. సో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒక్క నెల రోజులు కూడా అక్కర్లేదు, ఇంకా 2-3 వారాలు, యాక్చువల్లీ మ్యాక్సిమం 1 month మొత్తం గ్రీన్ అయిపోతుంది. ఇంకా రాను సమ్మర్ వచ్చేస్తే 9 PM సన్సెట్, 8:30 PM సన్సెట్, 9:30 కూడా ఉంటుంది. సో ఇది మాట. చెట్లు మాత్రం ఖాళీ అనిపిస్తుంది. ఇక్కడ కూడా మొత్తం ఫారెస్ట్లా ఉండేది కదా, అవన్నీ తీసేసి టౌన్ హౌస్లు కట్టారు. ల్యాండ్ ఎక్కడైనా సరే కాస్ట్ పెరిగిపోతుంటుంది కాబట్టి, ల్యాండ్ అన్నది వాల్యూబుల్ కాబట్టి మనుషులు పెరుగుతుంటారు, ఊర్లు చిన్నవుతుంటాయి. సో ల్యాండ్ వాల్యూ. సో రిచ్మండ్ ఎయిర్పోర్టు ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి 35 నిమిషాలు. మన ఇల్లు ఇటువైపు ఉంటే ఎయిర్పోర్ట్ ఏమో అటువైపు ఉంటుంది. ఇదిగోండి వైట్ బ్లూమ్స్ ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో 3 నెలల తర్వాత అమ్మని చూస్తున్నమాట, వెళ్ళి తీసుకొచ్చేద్దాం. సో బేసిక్గా అక్కడ వీల్ చైర్ సపోర్ట్ అవి ఉంటాయి. సో తను అక్కడ ఎక్కించేస్తే ఫ్లైట్ న్యూయార్క్లో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి, సో అక్కడ మనం అసిస్టెంట్ పెట్టుకుంటే, అసిస్టెన్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్కే కాల్ చేస్తే యునైటెడ్ ఎయిర్లైన్స్ వస్తుంది డైరెక్ట్ ఫ్లైట్ కాబట్టి, అక్కడ దిగ్గానే ఒక వీల్ చైర్ వెయిట్ చేస్తుంది అనమాట. ఆ వీల్ చైర్లో ఆమెను కూర్చోబెట్టి బ్యాగేజ్ క్లెయిమ్ తెచ్చి, బ్యాగేజ్ క్లెయిమ్లోని చూస్తారు. బ్యాగేజ్ క్లెయిమ్లో కూడా బ్యాగ్ తీసుకొని మనకు బయటికి తీసుకొస్తారు. కాకపోతే నేను కారు పార్క్ చేసేసి లోపలికి వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే 3 నెలల తర్వాత కదా, లేకపోతే వచ్చేసి కూర్చుని పెట్టుకోవచ్చు. సో ఒకసారి అక్కడికి వెళ్ళాక చూద్దాం. 3 నెలల తర్వాత మళ్ళీ అమ్మ రిచ్మండ్లో, నేను అమెరికాలో, అది విషయం. ఈ వైట్ బ్లూమ్స్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో హైవే ఎక్కేసాం. సో ఈ వీడియోలో ఏముంటుంది మాట్లాడడానికి, అందుకే జస్ట్ రోడ్లు అన్నీ చూపిస్తున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ అమెరికా వచ్చాయి కదా, నాకు కూడా కొత్తగా ఉంది. ఏంటో మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమెరికా ఎలా ఉందో అలా అనిపిస్తుంది. వెరీ వియర్డ్, కానీ దట్స్ ట్రూత్. వాళ్ళ కార్ అయితే బాగానే డ్రైవ్ చేసేస్తున్నా. ఇదేదో సీరియస్ రేడియో ఉంది, రేడియో కూడా ఎప్పుడు మనం వెళ్ళలేదు. ఇదిగోండి ప్యానల్లోని లైట్లు బాగున్నాయి, ఎపిరెన్స్ బాగుంది, వైబ్ బాగుంది, సూపర్ ఉంది. సో ఇప్పుడు మనం ఎంత పెడదాం? ఓకే, ఇది లాక్ అయిపోయింది అనుకుంటా. ఓకే, సో క్రూజ్ కంట్రోల్ అయిపోయింది, వెరీ గుడ్. ఆటో పైలట్ కాదు కానీ అట్లీస్ట్ క్రూజ్ కంట్రోల్. కొంచెం రోడ్ మీద అటెంటివ్గా ఉండాలి. మా ఊరు ఎక్కువ చూపించలేదు కాబట్టి ఈసారి ఏముండరా అంటే మా ఊరు కూడా చూపించేస్తాం మీకు.
సో ఇక్కడ నుంచి రిచ్మండ్ ఎయిర్పోర్టు చెప్పే కదా 29 మైళ్ళు ఇంటి నుంచి. సో అరౌండ్ 35 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే మనం లోకల్ రోడ్ మీద వచ్చి ఆ తర్వాత హైవే మీద వెళ్తున్నాం కాబట్టి. సో కదా, సో ఇవ్వండి ఈ వైట్ బ్లూమ్స్ చాలా 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 బాగున్నాయి. నాకు చెప్పినట్టు ఒక్క 4 రోజులు ఆగితే మొత్తం బ్యూటిఫుల్గా అయిపోతుంది. అన్ని చెట్లు దట్టంగా పచ్చని చెట్లు. సో ఇక్కడి నుంచి మనం డౌన్ టౌన్ దాటి వెళ్ళాలి. సో డౌన్ టౌన్ పక్క నుంచి వెళ్తాం. యాక్చువల్లీ చాలా బాగుంది కియా. యాక్చువల్లీ 1 డే డ్రైవ్ చేశాక ఈ కార్ నచ్చింది నాకు యాక్చువల్లీ. ఇప్పుడు నెక్స్ట్ టెస్లా మానేసి మోడల్ వై మానేసి తీసుకుందామా ఊరికే అంటున్నా. మన టెస్లా ఈజ్ అల్టిమేట్. యాక్చువల్లీ బాగుంది, కంఫర్ట్ అంతా ఉంది, కానీ టెస్లా అబ్బా ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ఏంటి తేడా అని. ఒకసారి టెస్లా అలవాటు అయిపోయాక ఇంకా మరి ఇంకేది నచ్చట్లేదు అన్నమాట. అదిగోండి డాష్ బోర్డు, ముందు హెడ్సప్ డిస్ప్లే. నేను హెడ్సప్ డిస్ప్లే అంటారా ఏమంటారా ప్యానల్ అంటారా? హెడ్సప్ డిస్ప్లే అంటే ఇక్కడ రావాలి ప్యానల్. సో కూల్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ రికార్డ్ చేస్తా. మర్చిపోయాను, కియా ఫ్యాక్టరీయే ఉండేది కదా అనంతపూర్లో. నేను కియా కార్ ఉందా అని అడుగుతున్నా. నాకు మైండ్ దొబ్బిసింది. ఏదో ప్లేన్ ల్యాండ్ అవుతుంది పైన. జూమ్ చేద్దాం, మన జూమ్ పవర్ ఎలా ఉందో. 17 Pro Max జూమ్ అయితే మాత్రం సూపర్ అసలు. ఆల్మోస్ట్ మరి మన పక్క నుంచి వెళ్తున్నట్టు ఉంది ఆ ప్లేన్. చూసారా అంత దూరం ఉన్నది. ఇంకా నేను ఫుల్ జూమ్ వాడలేదు. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇది డిస్టెన్స్ ఏదో 1 కారు 2 కారు 3 కారు అని ఉంది. ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవే, కాకపోతే అది అడ్జస్ట్ చేసుకుంటుంది, బాగానే ఉంది. సో 3 కార్ డిస్టెన్స్ పెట్టాను. సో అదిగోండి 3 కార్ డిస్టెన్స్ పెడితే అది అడ్జస్ట్ చేసుకుంటుంది. నాకు కొత్తగా ఎందుకు ఉందంటే నేను ఈ కార్లు వేరే కార్లు డ్రైవ్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి. ఇదిగోండి క్యాబిన్ అంబియన్స్ అయితే సూపర్ ఉంది, నచ్చింది. ఆల్మోస్ట్ వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. ఇంకా 2 మైల్స్ వచ్చాక మళ్ళీ చూపిస్తాను. స్టార్టింగ్లో నేను ఛానల్ స్టార్టింగ్లో ఇలానే వీడియోలు చేసేవాడిని. అంటే ఏముంది ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళి రావడం అని అనుకునేవాడిని. ఆ తర్వాత చేసేవాడిని కాదు కదా. సో మళ్ళీ ఆ ఫ్రీ మైండ్ వచ్చేసింది అనమాట, సేమ్ జోష్ అంతా. సో చూడండి ఎయిర్పోర్ట్ ఎగ్జిట్, హైలాండ్ స్ప్రింగ్స్, శాండ్స్టన్, రిచ్మండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పేరుకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఓన్లీ మెక్సికోకు ఉందనుకుంటా. యాక్చువల్లీ టొరంటో కెనడాకు కూడా ఉంది. సో 2 దేశాలకు ఉంది అంతే మన ఎయిర్పోర్టు. సో మళ్ళీ ఆలోచిస్తున్నాం 30 మైళ్ళు అంటే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్లు. సో భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టు మా ఎంవిపి కాలనీ నుంచి. ఆల్మోస్ట్ అలానే ఉంది ఫీలింగ్. సో మా బుల్లి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. అరైవల్స్కి వెళ్ళాలి. పార్కింగ్ చేయాలా లేదా తెలీదు. పార్కింగ్ చేస్తే బెటర్ ఏమో. సర్లే పార్కింగ్ చేసేద్దాం. షార్ట్ టర్మ్ పార్కింగ్. ఓ మిస్ అయిపోయాను. సర్లే అరైవల్స్కి వెళ్ళిపోదాం. పార్కింగ్ ఆన్లైన్ మిస్ అయిపోయినది. అవర్లీ పార్కింగ్ ఉంది ఇక్కడ కూడా. ఓకే ఫస్ట్ 60 నిమిషాలు ఫ్రీ పార్కింగ్. ఎందుకంటే 60 నిమిషాలు ఫ్రీ పార్కింగ్. అవర్లీ పార్కింగ్. వెళ్ళరా నాయన, ఎంత స్లోగా వెళ్తున్నావు. ఇది మా చిన్న రిచ్మండ్ పార్కింగ్ లాట్, సౌత్ గరాజ్. లాస్ట్ టైం అనుష్క నేను వచ్చాను కదా పిక్చర్స్ పెట్టడానికి, ఫస్ట్ టైం గుర్తుందా? ఈసారి నేను ఒక్కడిని వచ్చాను. ఇంద్ర ఎంత చల్లగా ఉంది అమ్మా, చలేసేస్తుంది. గరాజ్లో పార్క్ చేసేసాం. ఇప్పుడు వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం. బ్యాగేజ్ క్లెయిమ్. మా ఎయిర్పోర్ట్ పైన చూపించాను, కింద చూపించలేదు. పెద్దేమీ వెరైటీ లేదు. ఇదిగో యునైటెడ్ ఎయిర్లైన్స్ న్యూయార్క్
వెయిట్ చేయాలి ఇంకా. ఇదే మన ఫ్లైట్ వెయిటింగ్. సో అమెరికా స్టాండర్డ్స్లో ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. ఏం కార్ ఉంది ఇక్కడ? జెనిసిస్. ఏం కార్ అది? జెనిసిస్. కరెక్ట్గా గెస్ చేశాను. జెనిసిస్. ఇది మా ఎయిర్పోర్ట్. సో అమ్మ వస్తుంది, వెయిట్ చేద్దాం. బాగుందా? జెనిసిస్ ఏం కంపెనీ ఇది? ఈ లోపల డాష్ బోర్డు మనకి అలానే ఉంది, అన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఏం కార్ ఇది? బాగుంది. ఈ కార్ ఎంత ఉంటుంది చూద్దాం. దీని మీద ప్రైస్ ట్యాగ్ లేదు, ఎంత ఉంటుందో తెలియదు, కానీ బాగుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఉంటున్నాయి, బొంబాయి ఎయిర్పోర్ట్లో, అన్ని ఎయిర్పోర్ట్లు ఉంటున్నాయి. ఇంతకుముందు ఉండేవి కాదు కానీ కార్లు. బాగుంది కదా ఇది, చాలా బాగుంది. జెనిసిస్ కార్, వెరీ నైస్. రిచ్మండ్ రైల్వే. ఇది మా ఎయిర్పోర్ట్. ఇదిగోండి, వెల్కమ్ టు రిచ్మండ్. ఇది రోజుకి $2 బిలియన్ ఎవరెవరి కోసమో మనం ఖర్చు పెడతారు దేశంలోని. ఇవన్నీ ఒక స్వర్గధామంలో చేయొచ్చు. ఆడిని కొట్టి ఈయన కొట్టి ఆ డబ్బులన్నీ స్పెండ్ చేసే బదులు. కానీ మన ప్రయారిటీ అక్కడే ఖర్చు పెట్టాం. ఏం చేస్తాం? అది మాట విషయం. వెయిట్ చేస్తున్నా. ముందు వచ్చేసాను. లేట్ అయిపోయిందేమో అనుకున్నా, ముందు వచ్చేసాను. ఎయిర్పోర్ట్కి మనం ఎప్పుడు ముందుకు రాము, సో వియర్డ్. ముందు వచ్చేసాం. అమ్మ వచ్చేసింది. సో అండి, వీల్ సర్వీస్. సో వాళ్ళే ఆ ప్లేన్లోంచి బయటికి తీసుకొచ్చి వానికి ఇప్పుడే అపాలజీ చెప్తున్నాను. నా వాలెట్ ఆడడం మర్చిపోయాను, డబ్బులు లేవంటే. నో బ్రో, యూ ఫ్రమ్ హియర్? ఐ ఫ్రమ్ రిచ్మండ్. ఓకే. సో నా దగ్గర క్యాష్ లేదు అని ఇప్పుడే ఒక ఆయన కలిసాను. ఆయన రికార్డ్ చేద్దన్నాడు, చెప్తాను ఆ స్టోరీ. సో ఎయిర్పోర్ట్లో వస్తే అమ్మ ఫ్లైట్లోనే ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి రవి తెలుగు ట్రావెలర్ అన్నాడు. అవును అన్న. సో ఆయన ఆ స్టోరీ చెప్పాడు, నాకు కళ్ళు అంటుకున్నాయి. 4 ఏళ్ళ బ్యాక్ నాకు మెసేజ్ చేశాడంట. లైఫ్ అంతా శూన్యం అయిపోయింది అనుకున్నాడంట. లైఫ్ అంతా శూన్యం అయిపోయింది అనుకొని నా వీడియోలు చూసి నా ఇన్స్పిరేషన్తో చదువుకొని HCL అనే కంపెనీలో జాబ్ చేసి ఫ్రాన్స్ వెళ్ళి ఫ్రాన్స్లో జాబ్ చేసి తర్వాత US వచ్చి యూఎస్లో మాస్టర్స్ చేసి ఇక్కడ ఇవాళ రిచ్మండ్ వచ్చాడంట. ఎందుకంటే అట్లీస్ట్ నన్ను కలలేను, అట్లీస్ట్ రిచ్మండ్ ఎయిర్పోర్ట్ చూద్దామని. సో రిచ్మండ్ తర్వాత ఏదో క్లయింట్ సైట్ వచ్చి సో మాట్లాడుతున్నాను. నేను అన్న రికార్డ్ చేయనా అంటే వద్దు అని. అంటే ఎంత నాకు నోట్లోంచి మాట రావట్లేదు. ఛాన్సెస్ ఆలోచించండి. అడ్జస్ట్ క్రాస్ ఛాన్సెస్ చూడండి, ఎంత ఆడ్. అలాంటిది నేను ఇన్స్పిరేషన్ అనుకొని ఒక స్టేటస్కి వచ్చి లైఫ్లో డిప్రెషన్ పోగొట్టుకొని ఒక ఎదుగుదల ఎదిగి అమెరికా వచ్చి ఎదురుగా నేను కనిపించాను. నాకే అసలు ఆ స్టోరీ ఆయనకి రికార్డ్ చేస్తానంటే వద్దన్నాడు. రికార్డ్ చేస్తుంటే బాగుండేది, బట్ మొత్తానికి ఐ డోంట్ నో వాట్ టు సే. ఐ విల్ కంటిన్యూ దిస్. ఇది చాలా ఎమోషనల్. వచ్చేసింది, వెళ్దాం. ఇంకా వచ్చేసరికి టైం ఇప్పుడు 8 అయిపోయింది. 8:30 అంత అయిందా టైం? 8 అయిందా? చీకటి అయిపోయింది. ఇంకా సమ్మర్ రాలేదు కాబట్టి 8 o'clock. లెట్స్ గో ఇంటికి. సో ఇంటికి వెళ్ళి రికార్డ్ చేస్తా. చీకటి ఉంది కదా, లైట్ కనబడదు. ఇంటికి వెళ్ళి రికార్డ్ చేస్తా. పాప ఉండేది ఫ్లైట్లో గంటన్నర దూరమే. డ్రైవ్ చేయాలంటే 10 గంటలు 12 గంటలు పడుతుంది. సో బ్యాక్ వచ్చిన దారిలో వెళ్ళిపోతున్నా ఇంటికి వెనక్కి. సో ఆ అబ్బాయి చెప్పిన ఇన్స్పిరేషన్ స్టోరీ నేను మూవ్ అయిపోయాను పూర్తిగా. నెల్లూరు అబ్బాయి అంట. సో మొత్తానికి చూడండి, అన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని 4 ఏళ్ళలో ఇంత ట్రాన్స్ఫార్మ్ చేసుకొని లైఫ్. సో చాలామంది యూజ్లెస్ పీపుల్ని యూట్యూబ్లో కలిసాను, అలానే చాలా గ్రేట్ పీపుల్ని కలిసాను, మంచివాళ్ళని. సో మంచివాళ్ళు చెడ్డోళ్ళు మిక్స్ ఉంటేనే కదా ఏదైనా ప్రపంచం. ఎలాంటి లూజర్లని కలిసానంటే యూట్యూబ్ పుణ్యమా అని చాలా నేర్చుకున్నాం అన్నమాట మనం కూడా. సొసైటీ గురించి, మనుషుల గురించి, ఏడుపుల గురించి, అన్నిటి గురించి. సో నేను అనుకుంటున్నా అసలు ఎలా కలిసాను ఆయన. అక్కడ నేను ఉండడం ఏంటి, ఆయన చూడడం ఏంటి, సీరియస్. నేను లోపల వెళ్ళి ఉన్నాను. సో అది తీసివమ్మా, పట్టుకో.
బాగుంది కార్ యాక్చువల్లీ కియా. ఈ సూట్ కేసు ఎవరిది? డిజైన్ కాదు, పడిపోయింది అంత. డిజైన్ కాదు, ఫ్లవర్ పడిపోయింది కదా, చెట్టు పడిపోయింది కదా. అవును, ఫ్లవర్స్ అన్ని ఇక్కడ ఇది చెట్టు ఉంది గుర్తుందా? గాలి వచ్చిందా? స్వాతి స్వాతి, ఇప్పుడు ఇల్లంతా బోడియా, మొత్తం చెట్లు రెండు లేవు కదా. రెండేసి అవి ఎప్పుడు పెరుగుతాయి అవి? లాక్ చేసారా కారు? నీకు ఇచ్చాను. ఇప్పుడు కాల్ లాక్ చేయాలి. పవర్ ఏటవుతుంది లేదు, కార్ తీసుకెళ్తారా అన్న? అమ్మా ఇంటి ఎంత బరువు ఉంది? ఇక్కడ ఇచ్చేయండి. సేంబా అక్కడ పారిపోతాడని లోపల పెట్టాను. హాయ్ సేంబా. సేంబా బాబు. ఓకే రెడీ. ఉండు. వెయిట్ జాగ్రత్త తప్పియాలి. అలాగే ఒక ఆమె పడిపోయింది డాగ్స్ తో వస్తే. ఇక్కడ వచ్చినా ఇది రామ్మా. ఎక్కడ మీదకి వెళ్ళిపోతావా? ఓకే, ఎక్సైట్మెంట్ అంతే కొత్త. ఏ సింబా స్టే 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 సింబా స్టే. నీకు మామిడి చెట్టు ప్లాంట్ చేసింది నువ్వు పుట్టినప్పుడు మ్యాంగో ట్రీ ప్లాంట్ చేసింది. MVP కాలనీ వెళ్ళి ఆ మ్యాంగో ట్రీ చూడని చెప్తుంది. ఓకేనా? సేమ్ ఏజ్ అంట. పాత డ్రాస్ అన్ని పెడితే కరెన్సీ నోట్లు ఇవన్నీ మిగిలిపోయినవి అన్ని సార్ట్ చేస్తాం. బట్ మీరు ఎందుకు? What do you mean? What do you mean ఎందుకు? Why? జస్ట్ సార్టింగ్ తల్లి. కెనడా హియర్ $20. కావాలి ఒక పెట్టు. అరే పెట్టు. Where's CK? ఎలా? హే Okay, thanks, mom. స్వాతి పెట్టమన్నా ఇక్కడ పెట్టలేదా? ఉన్నాయి Canada. రెడీగా. అనుదా ఫస్ట్ యూ ఈట్ అండ్ గో. I'm